హైదరాబాద్ మక్కా మసీద్లో 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ 109వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన హైదరాబాద్ డెక్కన్ డెమోక్రటిక్ అలియన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి, వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ కెప్టెన్ పాండురంగారెడ్డి, మీర్ మహబూబ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు వచ్చింది మౌబలి పాషా డెత్ యానివర్సరీ 109 డెత్ యానివర్సరీ. ఎందుకు దీనికి వస్తున్నాము అని చెప్పేసి అంటే, మీకు ముఖ్యంగా మౌబలి పాషా, నిజాం ఉస్మాన్ అలీ పాషా, వీళ్ళు చేయబట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. దేవర్ అవర్ కింగ్స్. అందుకే ఇంకోటి కూడా చెప్తాను, నేనే కెప్టెన్ పాండురంగారెడ్డి ఎప్పుడు మాట చెప్తాను. మేము ఏమనంటే, మేము పైదాయిషి పుట్టడము హైదరాబాదియన్స్. అప్పుడు హైదరాబాద్ వేరే రాజ్యాంగం ఉంది, తర్వాత ఇండియన్స్ అయిన 48 తర్వాత. సో అట్లా మాకు డ్యూయల్ మెంబర్షిప్ సిటిజన్షిప్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, మాకున్న పరిస్థితుల్లో మేము మెయిన్గా అందుకని ఈ ప్రోగ్రామ్స్ మేము చేయాలనుకుంటున్నాము. తర్వాత ఇంకో రాంగ్ ఒపీనియన్ చాలామందికి ఏంటంటే, హిందూస్ వీళ్ళు పెద్ద ప్రాపర్గా చూడలేదు, చాలా తప్పది. హిందువుల కోసం, ఎందుకంటే 7th నిజాం మాట అన్నాడు, నేను ఇక్కడ రాజాను, నేను ముస్లిం, నా ప్రజల్లో అత్యధికులు నాన్ ముస్లిమ్స్, హిందూస్, వాళ్ళని నేను సంతోషంగా ఉంచలేకపోతే నేను ఇక్కడ రాజ్యం చేయలేను. అట్లా 200 సంవత్సరాలు రాజ్యం చేయగలిగినట్టే ప్యూర్ కారణం ఏంటి అని చెప్పేసి అంటే, హిందూ ముస్లిమ్స్ను ఒకే కంటితో చూడడం అని వాళ్ళు మొదలుపెట్టారు. ఇది ఈ రోజున బీజేపీ ప్రభుత్వం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మెయిన్గా లాస్ట్లో చెప్పదలసిన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మన మహబూబ్ నగర్ నుండి అక్కడ మౌబలి పాషా ఫౌండేషన్ ఉంది. అయితే మౌబలి పాషా వాళ్ళకు ల్యాండ్ కూడా అలాట్ అయింది, 100 acres ప్లస్ ఒక 7 lakhs అమౌంట్ కూడా కలెక్ట్ పెట్టింది. విగ్రహం తయారు చేస్తున్నారు, దాన్ని అక్కడ రిస్టోర్ చేయాలి, విగ్రహం పెట్టాలి అని చెప్పేసి అంటే, అక్కడ ఉన్న మినిస్టరు ప్లస్ కలెక్టర్ వీళ్ళు కోఆపరేషన్ రావట్లేదు వీళ్ళకు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు దగ్గర 30-40 మెంబర్స్ ఈరోజు బస్ వేసుకుని ఇక్కడ దాకా వచ్చిండ్రు. ఈరోజు 109వ మీర్ మహబూబ్ అలీ ఖాన్ సాబ్ వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ నుంచి దాదాపు 100 మంది దాకా హైదరాబాద్ రావడం జరిగింది. మహబూబ్నగర్ పట్టణాన్ని స్థాపించిన రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు. ఆయన ఇవాళకి మహబూబ్నగర్లో కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి, అదేవిధంగా రైల్వే స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి, కోర్టు భవనాలు కానివ్వండి, ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పరిపాలన మొత్తం కూడా ఒక మాటలో చెప్పాలంటే, మీర్ మహబూబ్ అలీ గారు కట్టిన కట్టడాల లోపలనే మహబూబ్నగర్ పరిపాలన మొత్తం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మొత్తం గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు ఏ ప్రాజెక్టు తీసుకొని వచ్చినా మీర్ మహబూబ్ అలీ గారు కట్టిన చెరువులు కాకుండా నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఇవాళ లేదు. అంత ముఖ్యమైన సేవ మహబూబ్నగర్ జిల్లాకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఉంది. అందుకే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయదలుచుకున్నాం. మొత్తం తెలంగాణను పరిపాలించిన మన కాకతీయ రాజులను గుర్తించుకుంటున్నాం.